అందరూ తీసుకోండి. పేజీ నెంబర్ వచ్చి 88. మరి ఒకప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 21 మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుతురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. అందుకు యూదులు, నేను వెళ్ళిన చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తన్ను తానే చంపుకొననా అని చెప్పుకొనిచున్నది. అప్పుడు ఆయన, మీరు క్రింది వారు, నేను పైనుండి వాడును. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవద్దని మీతో నిశ్చయంగా చెప్పితినే. నేనే ఆయనని మీరు విశ్వసించినట్లా మీరు పాపంలోనే ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి యూదులకి ఆయన తెలియజేస్తున్నారు. ఎవరో యేసుక్రీస్తుడు ఏమని చెప్తున్నారమ్మా? మరి ఒకప్పుడు నేను వెళ్ళిపోతాను. ఎవరు వెళ్ళిపోయేది? యేసుక్రీస్తుడు. ఎక్కడి నుంచి వచ్చాడైనా? పరలోకం నుంచి వచ్చాడు. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాడైనా? పరలోకానికి వెళ్ళిపోతాడు. మరి ఒకప్పుడు నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిన తర్వాత మీరు వెతుకుతారు కానీ నేను దొరకను. అయితే నేను వెళ్ళే చోట్లోకి ఎవరు రారన్నాడైనా? నేను వెళ్ళే చోట్లోకి మీరు రాలేరు. ఎవరితో మాట్లాడుతున్నాడైనా? యూదులతో మాట్లాడు. యూదులు అనుకుంటున్నారు ఈయనేంటి నేను మీరు వెళ్ళే చోటు నేను రాలేని నేను చెప్పుకుంటున్నాడు కదా, అంటే తను చంపుకుంటాడా? చనిపోయినాడు మరి మన దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళక ఈ తను తానే చంపుకుంటాడా అని అలా ఆలోచన. అప్పుడే శ్రీసారి చెప్తున్నారు, మీరు క్రింద వారు, నేను పైనుండి వాడును. కాబట్టి మీరు పాపంలో ఉండంటే ఎవరు రాలేరంట అని చెప్తున్నాడు. మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు ఎవరైతే పాపంలో ఉండి చనిపోతారో, ఎవరైతే నేనే ఆయనని విశ్వసించారో వారు క్రీస్తు వెళ్ళే చోటుకి ఏం జరగదంట? వెళ్ళలేరు. ఇప్పుడు క్రీస్తు బరోబరు ఎక్కడుండి మాట్లాడుతున్నాడు? ఆయన భూమి మీద ఉండి మాట్లాడుతున్నాడు. భూమి మీద ఉండి ఏం చెప్తున్నాడు? ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈయన మీరు పాపంలో ఉండి చనిపోతారు. ఏం రాసుకుంటారంటే అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళేది బ్రదర్ అయినా? అని పరలోకం వెళ్తున్నాడు. ఈయన చెప్తాడంటే మీరు రాలేరు అంటున్నారు. ఎక్కడికి? ఎక్కడికి రాలేరు? నేను వెళ్ళే చోటుకి. ఆయన వెళ్ళే చోటు ఏంటి బ్రదర్? యేసుక్రీస్తు వెళ్ళే చోటు ఎక్కడ? పరలోకం. నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు, మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు మీ పాపంలోనే చనిపోతారు. అంటే ఎక్కడుండంట? పాపంలో ఉన్నవారు, అందులో ఎవరున్నా సరే పాపంలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారండి బ్రదర్ గారు? పాపంలో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళారంట? క్రీస్తు ప్రభు ఉండే చోట్లోకి వెళ్ళలేరు. క్రీస్తు ప్రభు ఉండే చోట్లోకి మనం వెళ్ళాలనుకున్నట్లయితే, పరలోకి వెళ్ళాలనుకున్నట్లయితే ఆయన తేటగా చెప్పేసాడు ఏంటంటే, మీరు పాపంలో ఉండి చనిపోతే కనుక నేను ఉండే స్థలం మీరు రాలేరు గ్యారంటీగా. కాబట్టి పాపం లేకపోతే వెళ్ళొచ్చు. కాబట్టి మీరు పాపంలో ఉండి చనిపోతారు కనుక పాపంలో ఉన్నవారు అని చెప్పేశాడు. నేనే ఆయనని మీరు విశ్వసించినలా ఏమవుతారు బ్రదర్ గారు? నేనే ఆయనని మీరు విశ్వసించినలా మీరు మీ పాపంలో ఉండి చనిపోతారు. కాబట్టి నేను వెళ్ళే చోట్లకి మీరు రాలేరు. కానీ పాపంలో ఉన్నవారు ఏమని విశ్వసించాలంట? నేనే ఆయనని విశ్వసించాలి. అసలు పాపం అంటే ఏంటి? అసలు నేను పాపంలో ఉన్నానా? అసలు నేనే పాపం అనేది ఫస్ట్ మనం ఏం జరగాలి? నేను ప్రమాదంలో ఉన్నాను, నేను పాపం అనేది సత్యాన్ని మనం ముందు మనం గుర్తెరగాలి. గుర్తెరిగితే కానీ విడిచిపెట్టగలమా బ్రదర్ గారు? విడిచిపెట్టలే. కాబట్టి పాపంలో ఉన్నవారు క్రీస్తు ప్రభు ఉండే చోట్లోకి వెళ్ళలేరు అని తేటగా చెప్పేశాడు. క్రీస్తు ప్రభు వెళ్ళిపోతున్నాను, నేను వెళ్తాను కానీ మీరు వెళ్తారు కానీ నేను వెళ్ళే చోట మీరు రాలేరు. ఎక్కడికి వెళ్ళారంటే క్రీస్తు ప్రభు ఉండే చోట్లకి వెళ్ళలేరు. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఉండే చోట్లోకి వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలని ఏ వ్యక్తి భూమి మీద ఏ వ్యక్తి కోరుకోడు? ప్రతి వ్యక్తి కూడా పరలోకం వెళ్ళాలని కోరుకుంటాడు. కానీ వాస్తవానికి వెళ్ళాలంటే తేటగా చెప్పాడు, నేనే ఆయనని మీరు విశ్వసించినలా మీరు ఖచ్చితంగా మీరు పాపంలో ఉండి చనిపోతారు. పాపంలో ఉండి చనిపోయినట్లయితే గ్యారంటీగా నేను ఉండే స్థలంలో మీరు రాలేరు. కాబట్టి వాస్తవానికి పాపం అంటే ఏంటి? పాపంలో ఉన్నవాడు ఏం గుర్తించాలి? నేను పాపంలో ఉన్నాను గుర్తించాలి. పాపం అంటే మనం ఏమనుకుంటామంటే, మనకు ఎవరికైనా యథార్థంగానే కనపడతాను మార్గం, నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి మనం ఏమనుకున్నామంటే పెద్దవి మాత్రమే చూస్తాం కానీ చిన్నవి మనం ఆలోచించాం. పాపం అంటే నేను పొడిచానా, నరికానా, లేకపోతే కనుక వ్యభిచారం చేసానా, దొంగతనం చేశానా, లేకపోతే కనుక నేను విగ్రహారం చేస్తున్నానా, లేకపోతే ఇంకా అనేకమైన ఆలోచనలు ఉంటాయి. కానీ వాస్తవానికి గ్రంథం ఏం చెప్పిందంటే, ప్రకటన గ్రంథం 14:5 మొదటి శతాబ్దంలో క్రైస్తవులంట
ఆయన చెప్తున్నాడు ఏమనంటే వీరు అనిందులు. ఎవరు అనిందులు? ప్రకటన గ్రంథం 14:5 వచనం. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు. కాబట్టి ఏం జరగలేదండి బ్రదర్ గారు? వీరి నోట ఏం కనబడలేదండి బ్రదర్ గారు? అంటే పాపం అంటే ఏంటనమాట? అబద్ధం ఆడటం కూడా పాపమే కదా బ్రదర్ గారు? వీరు మొదటి శతాబ్దంలో క్రైస్తువులు ఎవరంటారు? అనిందులు. ఏ విషయం అనిందులు? వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరెవరు? అనిందులు. కాబట్టి పాపం అంటే మనం ఏమనుకుంటామంటే పెద్దగా ఏమో పనులు తీసుకుని, వాస్తవానికి అబద్ధం ఆడటం కూడా ఏంటి పెద్ద గారు? పాపమే. అబద్ధం అనేది ఆడటం కూడా ఏమైనదన్నమాట? పాపం. కాబట్టి పాపం ఆడేవారు ఎక్కడికి వెళ్ళారంటే, పాపంలో ఉన్నవారు, పాపంలో జీవించేవారు క్రీస్తు ఉండే చోట్లకి వెళ్ళలేరు. కాబట్టి మనం ఏమనుకుంటాం మరి, పాపం అబద్ధం ఆడటంలో కూడా మళ్ళీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఏంటి? మళ్ళీ ఎక్కువ తక్కువ, చిన్నదే కదా అబద్ధం, మళ్ళీ అక్కడ కూడా క్యాలిక్యులేషన్స్. నేను పెద్ద అబద్ధం ఆడేసాను ఏంటి, దీనివల్ల నష్టం వచ్చేసింది ఏంటి, మీకు ఏమైనా ప్రాణం పోయిందంటే మాట్లాడుతుంటా. అవునా కదా? వాస్తవమే కదా? మళ్ళీ దీంట్లో కూడా ఏముంటుంది? హెచ్చు తగ్గులు. మళ్ళీ నేను పెద్ద అబద్ధాలు ఆడుతున్నారా? చిన్నయే అంటే ఏంటి? ఇక్కడ కూడా ఏమిటి? క్యాలిక్యులేషన్స్. పాపం చేయడంలో కూడా, పాపంలో ఉన్న వ్యక్తి కూడా ఏం చెప్తాడు? ఏంటి పెద్ద పాపం ఏంటి, ఇది చిన్నదే కదా అని మాట్లాడుతుంటారు. మళ్ళీ పాపం చేసిన తర్వాత అబద్ధం ఆడుతుంటే, అబద్ధం కూడా పాపం చేసినప్పుడు మళ్ళీ ఈ మనుషులు ఏం చేస్తుంటారంటే చిన్నదే కదా. కానీ వాస్తవానికి గ్రంథం ఏం చెప్పిందంటే, నువ్వు అబద్ధం అంటే వాస్తవానికి ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి కూడా ఏదైనా కలిపినా తీసేసినా కూడా ఏమవుతాం బ్రదర్ గారు? మనము అబద్ధకులమే. సామెతల గ్రంథం 35:6 అంటాడు, దేవుని మాటలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? పుట్ట వేయబడ్డాయి. ఒకవేళ ఆయన మాటలకు ఏమి ఏం చేయకూడదు? మనము కలపకూడదు, ఏమినూ తీసివేయకూడదు. ఒకవేళ ఆయన నిన్ను గద్దించినప్పుడు నువ్వేమవుతావంటే నువ్వు అబద్ధకుడు పోతావు. ఏ అబద్ధకునికి ఏముండదు బ్రదర్ గారు? నిశ్చయం ఉండదు. సామెతల గ్రంథం తీయండి ఒకసారి, 35:6 చూద్దాం. అందరూ తీసుకోండి ఒకసారి. అందరూ తీసుకోవాలమ్మా. పేజ్ నెంబర్ వచ్చి 553. సామెతల గ్రంథము 35:6 ఆయన మాటలతో ఏమియు చేర్చకము, ఆయన నేను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు వాగుదువు. కాబట్టి దేవుని మాటలకి ఏం చేయకూడదంట? మనము ఏది కలపకూడదు. ఇవాళ లోకల్ మనుషులు ఏం చేస్తారంటే దేవుని మాటలు ఏం చేస్తారు? కలుపుతుంటారు. కానీ ఒకవేళ కలిపినట్లయితే గ్రంథం చెప్తుంది ఆయన మాటలకు ఏమీ కూడా కలపకు. కలిపితే ఏమైపోతుంది బ్రదర్ గారు? అబద్ధికుడు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు దేవుడు ఆయన యందు అబద్ధమాడని స్వభావం కలిగిన దేవుడు. 2, ఆయన కలిగిన వారు బిడ్డలు కూడా ఎలా ఉండాలి బ్రదర్ గారు? అబద్ధమాడుగానే చేస్తున్నాడు. దేవుడు తన పోలిక తన స్వరూపం మనం చేస్తున్నాడు. ఎలాగ చేశాడు బ్రదరు? ఈ స్వభావం ఎక్కడ వచ్చేస్తుంది మనకి? అపవాది వలన మనకు ఆ స్వభావం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్వభావం కలిగిన వాడు ఎక్కడికి వెళ్ళారంటే క్రీస్తు ప్రభు ఉండే చోట్లకి వెళ్ళారు. కాబట్టి ఇక్కడ మనం అబద్ధం అంటే ఏమనుకుంటామంటే మనము పెద్దగా పరిణిస్తాం. వాస్తవానికి దేవుని యొక్క మాటలకు ఏది కూడా ఏం చేయకూడదు? మనము కలపకూడదు. ఒక కలిపితే ఏమవుతుంది బ్రదర్ గారు అంటే చిన్నదే కాదు, పెద్ద ఇబ్బంది ఏముంది బ్రదరు అన్నట్లయితే దేవుడు చిన్నది కూడా పనులు తీసుకుంటాడు. మాట్లాడమంటే మాట్లాడాలి. అక్కడ ఏం చెబితే బైబిల్లో అదే మాట. ఒకళ్ళకి దేవుని మాటలకు మన సొంత జ్ఞానం కలిపినట్లయితే ఆ వ్యక్తి ఏం చేస్తాడనమాట? పాపం చేస్తున్నాడు. తేటగా చెప్పేశాడు. ఆయన నేను గద్దించినేమో అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు అబద్ధికుడు అవుతావు. అబద్ధికుడు అయితే ఏమైంది బ్రదర్ గారు? చిన్న 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 విషయానికి దేవుడు పనిలో తీసుకుంటాడు. దేవుని మాటలకు ఏం చేయకూడదు బ్రదర్ గారు? కలపకూడదు. ఉన్నది ఉన్నట్లుగానే ప్రకటించాలి. ఎందుకంటే ఆయన ఒకరిని గద్దించినప్పుడు ఏమవుతావు అని దృష్టికి? అబద్ధికుడు అయితే ఏమవుతుంది బ్రదర్ గారు? ఎందుకు వెళ్ళలేరు? గ్రంథం చెప్పేసింది. ప్రకటన గ్రంథం 21 అందరూ తీసుకోండి. 27 మనం చదువుకుందాం. చివరి పుస్తకమే కదా, ఈజీగా తీయచ్చు. ప్రకటన గ్రంథం 21:27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైందనను అసహమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించువాడిని దానిలోనికి ప్రవేశింపరు. ఏంటంటమ్మా? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో పేరున్నవారు తప్ప ఎవరు ప్రవేశించలేరంటే బ్రదర్ గారు. ఎక్కడ మాట్లాడుతుంది?
దేవుడు ఏర్పాటు చేసినటువంటి పట్టణంలో పరలోక రాజ్యంలో పరలోకంలో ఓ పట్టణం సిద్ధపరిచాడు. పరలోకం ఎవరు ప్రవేశిస్తారంట? ఎవరైతే గొర్రెపిల్లకి జీవగ్రంథం అని పేరు రాయబడిందో, గొర్రెపిల్లకి జీవగ్రంథం అని పేరు ఉందంటే మళ్ళీ డౌటే. ఏంటి రాసులు లేదు నాకు ఇంత తెలిసిన మనం చూసాం ఏంటంటే రాయబడుతుంది. ఎప్పుడు రాయబడుతుంది అంటే ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందావో, బాప్తిజం పొందితేనే నీ పేరు నీతి మొదలు పట్టెలో రాయబడుతుంది. అప్పటి వరకు ఏం లేదు, నీ పేరు జీవగ్రంథంలో లేదు. జీవగ్రంథంలో లేకపోతే ఏం లేదు, నీకు ప్రవేశం లేదు. ఇంకెవరు ప్రవేశింపరానండి అక్కడ? నిషిద్ధమైందని, అసహ్యమైందాన్ని. ఇంకేమైనా అక్కడ ఏ అబద్ధాను చిన్నదే కదా, ఇబ్బందా బ్రదరు? ఇబ్బందే. నువ్వేమవుతుందంటే ఏసుకి వెళ్ళే చోట్లకి నువ్వు గ్యారంటీగా వెళ్ళవని చెప్పి నేను వెళ్ళే చోట్లకి మీరు రాలేరు. ఎవరు రాలేరంటే ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే పాప జీవితం జీవిస్తారో, ఎవరైతే పాపలో ఉంటారో, పాపలో ఉండి మీరు చనిపోతారు కనుక నేను ఉండే చోట్లోనికి మీరు రాలేరు. పాపం అంటే మనం ఏమనుకున్నామంటే మనము ఏదో అనుకుంటాం. వాస్తవానికి అనేక పాపం ఎలాగయ్యావు అంటే అనేక గ్రంథంలో అనేక మంది పాపం గురించి సందేశం అనేక విషయాలు కనబడుతుంది. వాస్తవం నేను తీసుకున్నది అంటే అబద్ధం ఆడడం కూడా పాపమే. అబద్ధం అంటే ఏంటంటే ఒకవేళ మనము దేవుని మాటలకు ఏది కలిపినా కూడా మనం ఏమైపోతామంటే తీసేసిన ఏమైపోతామంటే అబద్ధికుడు. దేవుని మాటలకు ఏది కూడా కలపకూడదు. వాళ్ళు కలిపెట్టి నువ్వు అబద్ధికుడు అవుతావు అని గద్దించినప్పుడు అబద్ధికుడు అయితే ఏమైందంటే ఏ అబద్ధికునికి, అబద్ధాన్ని జరిగించే వారికి, అబద్ధం ఆడేవారికి ఎక్కడ ప్రవేశం లేదని బ్రదర్ గారు? పరలోకంలో ప్రవేశింపరు. అంటే ఏంటనమాట? పాపం ఆడడం కూడా ఇప్పటి వరకు బాప్తిజం పొందడంలో ఎవరైనా సరే బాప్తిజం పొందడం సిద్ధపడుతున్నాడు. ఇప్పటి వరకు నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు బ్రదర్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఒకవేళ అబద్ధం ఆడినట్లయితే మనం ఏం చేస్తున్నట్టు అనమాట? ఎక్కడ ఉన్నట్టు అనమాట? మనం పాపంలోనే ఉన్నాం. ఇప్పుడు పాపలో ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్ళాము? యేసుక్రీస్తు సందేశం ప్రకారంగానే అని చెప్పేశాడు. నేను మరి ఒకప్పుడు వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదు కానీ నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు అన్నప్పుడు యూదులు అనుకున్నారు ఏంటి తన తానే చంపుకుంటాడా అన్నప్పుడు మీరు పాపములోనే ఉండి మీరు చనిపోదురు మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అయితే నేనే ఆయనని మీరు విశ్వసించినలా మీరు పాపంలోనే చనిపోతారు. అంటే పాపంలో ఉన్నవాడు ఎవరైతే పాపంలో ఉన్నవారో ఆ పాపము నుండి విడుదల పొంది క్రీస్తు వెళ్ళే చోట్లకు వెళ్ళాలన్నట్లయితే ఆయన తేటగా చెప్పాడు ఏమనంటే నేనే ఆయనను అని విశ్వసించాలి. పాపం ఉండడం దాని నుంచి విడిపించబడాలి. పాపలో నివసిస్తున్నప్పుడు పాపలో ఉన్నవారము ఏం జరగాలంటమ్మా? నేనే ఆయనని విశ్వసించాలి. విశ్వసిస్తే ఏం జరుగుతారో వ్యక్తులంట? మీరు పాపం నుండి విడుదల పొందుతారు. అప్పుడు క్రీస్తు ఉండే చోటుకి మనం వెళ్ళగలుగుతాం. అయితే ఇప్పుడు నేను ఆయన్ని విశ్వసించాలంటే ఏమని విశ్వసించాలి? నేను ఆయన అంటే ఏంటి? చాలామందిని తప్పుగా అపార్థం చేసుకుని నేను ఆయన అంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తువారని. అంతేనా బ్రదరు? అంతేనా గోపాలకృష్ణ గారు? కాదు. నేను ఆయన అంటే చాలామంది లోకల్ ఏం చేశారంటే నేను ఆయన అంటే అదిగో తండ్రి అయిన దేవుడు చెప్పాడు పాత నిబంధనలో ఆయనే ఈయన అని గ్రంథం విశ్వసించాలి అని చెప్తున్నారు. కానీ వాస్తవానికి నేనే ఆయన అంటే గ్రంథం తేటగా మాట్లాడింది. ఎవరు నేను ఆయన అంటే? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తువారని. తమ్ముడు కాదు. నేను ఆయన అంటే లోకంలో మనుషులు ఏం చేస్తారంటే అదిగో నేను ఆయన అన్నాడు కాబట్టి ఆయనే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తువారండి. నేను ఆయన అంటే అలాగే విశ్వసించమన్నాడా? ఎవరైతే పాపలు ఉంటారో పాపలు ఉండేవారు నేనే ఆయన్ని విశ్వసించాలి. నేనే ఆయన అంటే ఎవరన్నమాట? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తువారని కాదు. ఏమనంటే యోహాను సువార్త 4వ అధ్యాయము అందరూ తీసుకోవాలి. 25వ వచనం నుంచి లేదంటే 24 నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. అంటే ఏ సమరయ స్త్రీతోటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. అమ్మ ఒక కాలం వస్తుంది, మీకు తెలియదని ఆరాధన చేస్తారు, మాకు తెలిసిందని మేము ఆరాధన చేస్తున్నాము. రక్షణ యూదుల నుండి కలుగుతుంది. మీరైనను మేమైనను ఆరాధించే ఒక స్థలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చిన్నది. తనను ఆరాధించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుకొచ్చినాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వస్తుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చాడు. దేవుడు ఆత్మ కనుక 24 వచ్చింది. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను.
సమరయ స్త్రీ చెప్పేసింది ఇక్కడ ఏమనంటే యేసు సమరయ మార్గం గుండా వెళ్తూ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు సంభాషణ. ఈ సంభాషణ మాట్లాడుతున్నారు, అమ్మ ఒక కాలం వస్తుంది తండ్రిని ఆరాధించే కాలము, మీరేమో మీకు తెలియదని ఆరాధన చేస్తున్నారు, మేమేమో యెరూషలేము దేవుని ఆరాధిస్తున్నాము. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో మీరు పర్వతం మీద నిన్ను మేము యెరూషలేమును ఆరాధించము, ఆరాధించే కాలం రాబోతుంది, అది వచ్చే ఉన్నది. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో దేవుడు యథార్థవంతుడు, అలాగే తన ఆరాధికులు కూడా యథార్థవంతుల ఆరాధికులు కావాలని కోరుకుంటున్నాడు అని చెప్పుకుంటూ వస్తూ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సేజ్ వచ్చినాడు మాకు అన్ని విషయాలు సమస్తం ఆయన మాకు ఏం చేస్తాడు తెలియజేస్తాడు అన్నప్పుడు వెంటనే ఆయన ఏం చెప్పాడంటే నేనే ఆయన. ఏనేం చెప్తాడు ఆయన? ఎవరు వస్తారని చెప్పింది ఆమె. అక్కడ వచ్చిన చూడండి చాలా తేటగా చెప్పాడు. 24 వచ్చిండు, 25 వచ్చిండు. ఏమంది పెద్ద గారు అక్కడ? అంటే ఎవరన్నమాట? క్రీస్తు అనబడిన మెస్సీ అనే మాట చూడండి. క్రీస్తు అనబడిన మెస్సియా అంటే క్రీస్తు అనబడిన మెస్సీ వచ్చినప్పుడు ఏం చేస్తారనమాట? మాకు సమస్తం తెలియజేస్తాడు. ఆయన వస్తే చెప్తే మేము వింటాం. ఆయన వస్తాడని ప్రవచనాలు ఉన్నాయి, ఆయన వచ్చి చెప్తే అన్ని విషయాలు మాట వినాలి తెలుసు. కాబట్టి క్రీస్తు అనబడిన మెస్సీ వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు సమస్తం ఆయనే తెలియజేస్తాడు అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు చెప్పే సమరయ స్త్రీతో, అమ్మ నీతో మాట్లాడుచు నేనే ఆయన. కాబట్టి పాపలో ఉన్నవారు ఏమని నిశ్చయించాలి? ఎంత చూసాం మనము? పై వచ్చిన చెప్పండి, ఇప్పుడున్న చూసి చెప్పండి. అంటే ఏమని మీరు పాపలో ఉండి చనిపోతారు, నేను వెళ్ళే స్థలంలో మీరు రాలేరని యేసుక్రీస్తు చెప్పారు. నేనే ఆయన మీరు విశ్వసించిన ఎలా మీరు పాపలో ఉండి చనిపోతారు, కానీ నేను వెళ్ళే స్థలంలో మీరు రాలేరని యేసుక్రీస్తు చెప్పారు. కాబట్టి పాపలో ఉన్నవారు ఏమని విశ్వసించాలి? నేనే ఆయన విశ్వసించాలి. నేను ఆయన అంటే దాని అర్థం ఏంటనమాట? క్రీస్తు అనబడిన మెస్సియాని విశ్వసించాలి. కాబట్టి క్రీస్తు అన్న మెస్సీ అన్న ఒకటేనా? అంటే ఏంటనమాట? క్రీస్తు అనబడిన మెస్సీ వచ్చినప్పుడు మాకు అన్ని విషయాలు తెలియజేస్తున్నప్పుడు నీతో మాట్లాడుతున్న నేనే ఆయన్ను, నేను ఆయన్ని విశ్వసించాలి. నేను ఆయన అంటే ఎవరనమాట? తండ్రి అని దేవుడు యేసుక్రీస్తు కాదు. ఎవరనమాట? క్రీస్తు అనబడిన మెస్సియా. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏమైనా అనమాట? యేసు ఆ యేసే భూమి మీదకి వచ్చిన ఆ యేసే ఎవరనమాట? క్రీస్తు మెస్సయ్య. ఆయన వచ్చినప్పుడు అన్ని విషయాలు మేము వినాలి. కాబట్టి నేను ఆయన అంటే ఆయన మెస్సయ్యని విశ్వసించాలి, రెండు క్రీస్తుని విశ్వసించాలి. కాబట్టి ఇక్కడ బోర్డు మీద రాస్తుంది అటకని. ఇక్కడ మనం చదివినప్పుడు ఏ విషయాలు చెప్తుంది దగ్గరమే? క్రీస్తు అనబడిన మెస్సయ్య. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు చెప్పింది, ఒకటి క్రీస్తు అన్నది, రెండు మెస్సియా. జాగ్రత్తగా రాసుకోవాలి. క్రీస్తు అన్నదేమో క్రిస్టోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. దేని నుంచి వచ్చింది పెద్ద గారు? క్రిస్టోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. అంటే క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే అభిషిక్తుడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి బ్రదర్ గారు? అభిషిక్తుడు. అలాగే ఈ మెస్సియా అంటే ఏంటి? మెస్సియా అన్నా కూడా అర్థం ఏంటంటే ఇది హెబ్రీ పదం. ఏం పదం బ్రదర్ గారు? మెస్సియా అనేది హెబ్రీ పదం. మెస్సియా అన్నా కూడా అర్థం ఏంటి బ్రదర్ గారు? అభిషిక్తుడే. క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషిక్తుడు. మెస్సియా అన్నా కూడా ఏంటి బ్రదర్ గారు? అభిషిక్తుడే. కాబట్టి ఈ క్రీస్తు అనే పదము క్రిస్టోస్ అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ మెస్సియా అంటే ఏంటన్నమాట? హెబ్రీ పదం నుంచి వచ్చింది. ఈ రెండిట్లోకి అర్థం ఏంటి బ్రదర్ గారు? ఒకటే. ఏంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే వాస్తవానికి తండ్రి ఏం చేశాడు? పరలోకం నుండి అభిషేకించి పంపించాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు అభిషిక్తుడు. తండ్రి ఆయన ఏం చేశాడని? అభిషేకించి పంపించాడు. కాబట్టి అభిషిక్తుడు అంటే వాస్తవానికి మనకు తెలియాలి, అభిషేకం ఎవరెవరు జరుగుతుంది బ్రదర్ గారు? అభిషేకం ఎవరెవరు జరుగుతుంది? అభిషక్తులు ఎవరు? గ్రంథంలో అభిషక్తులు ఎవరు? ఎవరెవరికి అభిషేకించబడతారు అమ్మ? ఎవరెవరికంటే ఒకటి రాజుకి, రెండు ప్రవక్తకి లేదా యాజకుని రాసుకోండి, మూడు. కాబట్టి రాజుకి అభిషేకం జరుగుద్ది. ఇంకెవరు జరుగుద్ది బ్రదర్ గారు? యాజకుడికి
అభిషేకం జరుగుద్ది, ఇంకెవరు జరుగుద్ది? ప్రవక్తకి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఎవరన్నమాట? అభిషేకించబడినవారు. ఎవరు అభిషేకించబడినవారు? ఇక్కడ మాట ఇక్కడ రాష్ట్రం చెప్పండి. అభిషేక్తులు ఎవరెవరంటే 1 రాజు, 2 యాజకులు, 3 ప్రవక్తలు. కాబట్టి ఈ ముగ్గురికి అభిషేకం జరుగుద్ది. జరుగుద్దే బ్రదర్ గారు? జరుగుద్ది. రెఫరెన్స్ కలితే రాసుకోండి. 3 నిర్గమాకాండం 29:5 రాసుకోండి. మొదటి దానికి రెండో దానికి యాజకుడికి 29:5 రాసుకోండి. రాజుకు వచ్చేసి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 13వ రాసుకోండి. మొదటి దానికి మొదటి రాజుల గ్రంథము క్షమించారు మొదటి సమూయేలు గ్రంథము 15:3, నిర్గమాకాండము 29:5, ప్రవక్తకు వచ్చేసి 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 13వ 19-16 రాసుకోండి. 19-16. మొదటి రాజుల గ్రంథము 16, 19-16 రాసుకోండి. అంటే ఎవరెవరు జరుగుద్దంట? దేవుడు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చెప్పున్నాడంటే, అహరోన్ని దేవుడు ఏం చెప్పాడు? మోషేని ఏమన్నాడంటే, అహరోన్ని వెళ్ళి అభిషేకించమన్నాడు. ఎందుకంటే అతడు యాజకుడు అంటే దేవుని మందిరంలో సేవ చేయడానికి నేనేం చేసిన అతన్ని ప్రత్యేకించుకున్నాను. అభిషేకించడం అంటే ఏం చేశాడనమాట? ఆ 12 గోత్రాల నుంచి లేవి గోత్రం దేవుడు తన సేవ చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నుంచి అహరోని సంతతి వారు మాత్రం ఏం జరగాలంట? దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో ఏం జరగాలి బ్రదర్? సేవ ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, యాజకులు అభిషేకించబడినవారు. ఎవరు బ్రదర్ గారు? మొట్టమొదటిగానే యాజకులు అభిషేకించబడినవారు. తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, రాజుని అభిషేకించబడ్డాడు. సౌలు అభిషేకించబడ్డాడు రాజుగా. తర్వాత అభిషేకించబడింది అంటే సమూయేలు ద్వారా దేవుడు ఏం చెప్పాడంటే దావీదుని అభిషేకించాడు. కాబట్టి దావీదు ఏం చెప్పాడంటే అభిషేకించబడినవారు. ఎవరు బ్రదర్ గారు? దావీదుకి ఏం జరిగింది? ఇక్కడ అభిషేకం జరిగింది. ఒకసారి చదువుద్దామా? మొదటి సమూయేలు గ్రంథము 15:16 తీస్తే చదివిన బ్రదరు. 16-15 క్షమించాలి బ్రదర్. 16-13 15 అని రాసిన 16-13 క్షమించాలి. చూద్దాం ఒకసారి. పేజ్ నెంబర్ వచ్చి 237. ఏముంది బ్రదర్ అక్కడ? చదివండి బ్రదరు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. కాబట్టి ఇక్కడ దావీదుని సమూయేలు ఎప్పుడైతే అభిషేకించాడో, అభిషేకించబడినప్పుడు ఏం జరిగింది పెద్ద గారు? ఏం జరిగిందంటే అక్కడ వాస్తవానికి అక్కడ యెహోవా ఆత్మ ఆయన మీదకి రావడం జరిగింది. కాబట్టి రాజు ఏం చేయబడ్డాడనమాట? ఆ ప్రజలందరిలోంచి ప్రత్యేకించబడ్డాడంటే రాజుగా ఏం జరగాలంటే రూలింగ్ చేయడానికి ఈయన మాత్రమే ప్రజల్లోంచి అభిషేకించబడినవాడు. అతను మాత్రమే ఏం చేస్తాడు? ఏలుబడి చేస్తాడు. ఎక్కడ 12 గోత్రికుల్ని దావీదు గారు ఏం చెప్పబడి రాజుగా నియమించినప్పుడు ఎలా నియమించబడి అభిషేకించబడిన తర్వాత రాజుగా అక్కడ జరిగిందంటే పట్టాభిషేకం. అక్కడ ఏం జరిగిందంటే వాస్తవానికి అక్కడ అభిషేకించడం జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇజ్రాయేల్ 12 గోత్రం రాజుగా నియమించబడ్డాడు. తర్వాత మనం చూసినప్పుడు నిర్గమకాండం 29వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే 29వ అధ్యాయం 5వ వచనంలో ఏం కనబడుతుందంటే అక్కడ యాజకుడిని దేవుడు ఏం చెప్పాడంటే మోషే ద్వారా ఏం చేయమన్నాడు? అక్కడ అభిషేకించమన్నాడు. ఒకసారి చూద్దాం. ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయి, ఎఫోదు, నిలువుటంగిని, ఎఫోదు పథకము అహరోనుకు ధరింపచేసి ఎఫోదు విచిత్రమైన నడికట్టును అతను కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలం తీసుకుని అతన్ని తల మీద పోసి అతన్ని అభిషేకించవలను. కాబట్టి ఏం చెప్తుందన్నమాట? ఎవరిని అభిషేకించమన్నాడు? ఇక్కడ దేవుడి బ్రదర్ గారు అహరోన్ని అభిషేకించమన్నాడు. ఈ అహరోన్ ఎందుకు అభిషేకించబడ్డాడు?
యాజకత్వం చేయడానికి. యాజకత్వం అంటే దేవుని యొక్క సేవ చేయడానికి అహరోను సంతతిలో అహరోను సంతతి వారు ఏం చేయబడి దేవుడు ఎన్నుకున్నాడు. అందులో ప్రధాన యాజకత్వం చేయడానికి అహరోను ఏం చేశాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఐగుప్తు దేశంలో ప్రజలు విడిపించి తీసుకొచ్చిన తర్వాత వారు దగ్గర దేవుడు నివసించిన మందిరం కట్టమన్నాడు. ఆ మందిరంలో సేవ చేసే బాధ్యతను దేవుడు లేవీలకు ఇచ్చాడు. అందులో ప్రత్యేకించి యాజక ధర్మం చేయడానికి దేవుని పక్షంగా నిలబడి సేవ చేయడానికి ప్రజలు తీసుకొచ్చే బళ్ళు అర్పణలు సమస్త కార్యాలు వారు మాత్రమే చెయ్యాలండి. దేవుడు ఏం చేయమంటే ఆహారం ఏం చేయమంటే అభిషేకించమన్నాడు. 2 యాజకుడికి అభిషేకం జరుగుద్ది. 3 ఎవరు జరుగుద్ది బ్రదరు? ప్రవక్త జరుగుద్ది. 3 ఎవరు జరుగుద్ది బ్రదరు? ప్రవక్త జరుగుద్ది. చూద్దాం ఒకసారి. మొదటి రాజుల గ్రంథం 19:16లో ఏలియాకు బదులుగా ఎలీషా ఏం చేయబడ్డాడంటే ఇక్కడ అభిషేకించబడ్డాడు. ఎలాగంటే ప్రవక్తగా. పేజీ నెంబర్ వచ్చి 301 పేజీ. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా ఇజ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము. నీకు మారుగా ప్రవక్త ఎండుటకు అబ్మేల్హోడవైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాడంటే దేవుడు ఏలియాని ఇక్కడ ఏలియాకు బదులుగా ఎవరంటే ఎలీషాకి పట్టాభిషేకం అభిషేకం అని క్షమించాలి, అభిషేకించమని దేవుడు తెలియజేశాడు. ఎందుకంటే అతడు ఏమన్నమాట, ఎప్పుడైతే అభిషేకించబడి అక్కడి నుంచి దేవుని పక్షంగా అతను ఏం చేస్తాడనమాట, మాట్లాడతాడు. దేవుడు అతని ద్వారా మాట్లాడతాడు. ఎవరి ద్వారా? ఎలీషా ద్వారా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇక్కడ 1 అభిషేక్తులు ఎవరెవరంటే 1 రాజుకి అభిషేకం జరుగుద్ది, 2 యాజకుడు జరుగుద్ది, 3 ప్రవక్త జరుగుద్ది. అలాగైనట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన మెస్సీయా, ఆయన క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చిన మాకు అన్ని విషయాలు తెలియజేస్తున్నప్పుడు నేనే ఆయన విశ్వసించాలి. ఆయన ఎవరంటే మెస్సీయా, క్రీస్తు అని మనం విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు అని క్రీస్తుగా నియమించాడు. కాబట్టి క్రీస్తు అనే మాటలో ఏముంటాయంటే వాస్తవానికి ఆయన అభిషేక్తుడు కనుక ఆయన తండ్రి ఏం చేశాడంటే ఆయన్ని పరలోకం నిర్ణయించాడని జాతక రాసుకుంటే యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి అభిషేకించి పంపించాడు. కాబట్టి అభిషేకించబడినప్పుడు ఆయన ఎలా వచ్చున్నాడంటే 1 రాజుగాను, ప్రవక్తగాను, యాజకుడుగా తండ్రి చేత అభిషేకించి పంపడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ఏమైనారు పెద్దగారు? అభిషేక్తుడు అంటే అర్థం ఏంటనమాట, రాజు. అయితే ఏం చేశారు, ఇక్కడ ఏం జరిగింది అనమాట, యేసుక్రీస్తు మెస్సీయా, 2 క్రీస్తు అన్నప్పుడు ఆయన అభిషేకుడు అయినట్లయితే యేసుక్రీస్తు వారిని ఏం చేసేవాడు దేవుడు? ఆయన అభిషేకుడు అయినట్టే రాజుగా, 2 యాజకుడిగా, 3 ప్రవక్తకి ఏం చేయబడ్డంటే పరలోకము నుండి తండ్రి చేత అభిషేకించి పంపడ్డాడు. అంటే అభిషేకించినప్పుడు ఈ దేవుడు ఏం చేస్తామంటే భూమిని యేసుక్రీస్తుని భూమి మీద పంపించాడు. ఏం చేశాడంట? ఆయన అభిషేకించి పంపించాడు. ఎలాగా? యాజకుడిగా, రాజుగా, ప్రవక్తగా. కాబట్టి నేడు యేసుక్రీస్తు వారు ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలా పంపడ్డాడంటే ప్రవక్తగా పంపడ్డాడండి, మాట్లాడాడు. ఎలాగంటే మనందరూ తెలుసు, అపోస్తలుల 3:22 వచ్చి, లేకపోతే ఎబ్రీ పత్రిక 1:1 వచ్చి చదవండి. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఏం జరిగిందంటమ్మా? ఎబ్రీ పత్రిక 1:1 వచ్చిన ఎబ్రీ క్రైస్తవునికి పత్రిక రాస్తూ ఏమని తెలియజేస్తానంటే పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధంగా ప్రవక్తల ద్వారా మన పితలతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమంది ఎవరితో మాట్లాడుతున్నారు పెద్దగారు? కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. అంటే దేవుడు ఎలా మాట్లాడాడనమాట? ఒకప్పుడు ఎలా మాట్లాడేవాడు? ప్రవక్త ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎలా మాట్లాడాడంటే ఆయన ఈ దినంలో అంతమంది ఎలాగా తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కాబట్టి కుమారుని ద్వారా ఎలా మాట్లాడంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తేటగా చెప్పారు ఏమనంటే నేను మాట్లాడుతుంది నేను చేయబోదా నాది కాదు. ఎవరిది బోధది? తండ్రిది. అంటే ఏం చెప్పేశాడు? కుమారుని ద్వారా ఎవరు మాట్లాడింది? యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు 3.5 సంవత్సరాలు బోధ చేశారు. ఆ బోధ చేసిన బోధ అంతా ఎవరిదన్నమాట? తండ్రి. ఈయనకి ఎలా వచ్చింది యేసుక్రీస్తు వారికి అంటే తండ్రి అని ఏం చేశారంటే పరలోకం నుండి ఏం చేశారంటే అభిషేకించి పంపించాడు. పంపించినప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఏం చేశారంటే ఆయన మాట్లాడాడు. ఎలాగంటే ఆయన ప్రవక్తగా మాట్లాడాడు. ఎవరు మాట్లాడింది పెద్ద గారు? ప్రవక్తగా మాట్లాడారు. ఎవరు మాట్లాడింది? యేసుక్రీస్తు వారు. అపోస్తలుల 3:22 వచ్చి చూద్దాం, అందరూ తీయండి.
ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. అందరు తీసుకోవాలి బ్రదర్ గారు, మీరు రాసుకోండి, వినండి, సరిపోతుంది. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పునను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునను. మరియు సమయలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. సరిపోతుంది. ఇక్కడ తేటగా చెప్పేశారు పేతురు గారు. పెంతెకొస్తు పండగ దినాన వారు 3000 మందితో మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ ముందుకున్న తర్వాత రక్షించబడ్డారు. రాజమండ్రి అక్కడ ప్రభావంతో ప్రారంభించబడి కొనసాగబడుతున్న దినాల్లో ఈయన ఏం చేస్తారంటే ఏసుక్రీస్తు కూర్చుని బోధనని ఏం చేస్తారంటే బోధిస్తాను. పేతురు గారు బోధిస్తున్నప్పుడు చెప్తున్నాడంటే మోషే ఇట్లనెను. ఎలాగన్నాడు? మోషే ప్రవచించాడంట. అనేక మంది ప్రవచించారు. ఏసుక్రీస్తు కూడా చెప్పారు. మోషే గ్రంథంలోను, లేకపోతే కీర్తన గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను నన్ను గూర్చి రాయబడింది. యేసుక్రీస్తు గురించి అంటే రాయబడింది. మోషే ప్రవచించాడు. మోషే ప్రవక్త కనుక యేసుక్రీస్తు వారిని దేవుడు తన సహోదరుల నుండి పుట్టిస్తాడని, ఆయన ప్రవక్తని, ఆయన మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనం అవుతాడని దేవుడు ఎవరి ద్వారా తెలియజేశాడు? మోషే ద్వారా తెలియజేశాడు. మోషే కూడా ప్రవచించాడు. ఆయన పేతురు గారు ప్రసంగం చేస్తూ ఆ యూదులతో మాట్లాడితే ఏం చెప్తున్నాడంటే, పేతురు ఏమనంటే ఇదిగో ఈ ప్రవక్త మాట వినవాడు సర్వనాశనం చేయబడతాడు. మోషే ప్రవచించాడు. మోషే నా వంటి ఒక ప్రవక్త మీలో నుండి మీ సహోదరుల కొరకు ఏం చేయబడతాడైనా పుట్టించబడతాడు. ఆ ప్రవక్త మాట మనం విననేలా దేవుడు అతను ఏం చేస్తాడు? పరిలోని తీసుకుంటాడు. యేసుక్రీస్తు బోధకు లోబడుకోకుండా, యేసుక్రీస్తు చెప్పిందని మనం వినకుండా జీవితాన్ని కొనసాగించినట్లయితే దేవుడు అలాంటి వాడిని ఏం చేస్తారని పెద్ద గారు? ఈ మాట ఎక్కడ మోషే గారు ప్రవచించారంటే ఎక్కడ ప్రవచించారు? ద్వితోపదేశకాండము 18 వచ్చిన ప్రవచించాడు ఆయన. ఒకసారి చూద్దాం, అందరు తీసుకోండి సరే. నూట 161 పేజీ 18. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదును. అతని నోట నా మాటలు ఉంచెదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమును చెప్పు నా మాటలను వినని వారిని దానిని గూర్చి విచారణ చేసేదును. కాబట్టి దేవుడు ఏం చేస్తానని చెప్తున్నట్ట? దేవుడు మోషే ద్వారా ఆనాడు ఐగుప్తు దేశం విడిపించబడినటువంటి అబ్రాహాం యొక్క ఇశ్రాయేలు యొక్క యాకోబు యొక్క సంతానం అంటే ఇజ్రాయేల్తో మాట్లాడుతూ మోషే గారు చెప్తున్నారు ఏమనంటే, వారి సహోదరులో నుండి నీ వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాను. ఎలాంటి ఎవరంటి ప్రవక్తని? మోషే ఇదిగో నీలాంటి ఒక ప్రవక్తని నేను ఏం చేస్తాను? అక్కడ పుట్టిస్తాను. పుట్టించినప్పుడు ఏం జరుగుతుందంట? అతని నోట నేను ఏముంచుతాను? నా మాటలు ఉంచుతాను. అంటే ఎవరు పుట్టింది? మోషే లాంటి ప్రవక్త యేసుక్రీస్తు ప్రవక్తగా వచ్చినప్పుడు దేవుడిని అభిషేకించి పంపించినప్పుడు ఆయన మాట అతను చేసే బోధ ఎవరిదని చెప్తున్నాయినా? అతని నోట నా మాటలు ఉంచి అతను నా నామాన్ని బట్టి ఏం చేస్తాడు? నేను ఆజ్ఞాపించింది అతను తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత ఎవరైతే ఆయన మాట వినరో, ఎవరైతే ఆయనకు లోబడరో, ఆయన గురించి ఎవరైతే వినరో దాని గురించి ఏం చేస్తానంటే విచారణ చేస్తాను. అదే కదా ఇందాక మోషే గారు పేతురుగా చెప్పింది. మోషే నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టిస్తారన్నాడు. మీరు అన్ని విషయాలని మాట వినాలి. ఆ ప్రవక్త మాట వినని వాడిని దేవుడు ఏం చేస్తారనమాట? సర్వనాశనం చేస్తారని అపోస్తలులు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తానంటే దేవుడు ఏం చేస్తారనమాట? అతన్ని విచారణ చేస్తాడు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు చేసిన బోధ ఉందే, ఆయన చేశాడు పెద్ద గారు. ఆయన చేసిన బోధ ఇక్కడ ఒక మాట అంటరం చేసుకుని మీకు అర్థమవుతుంది లేదు. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టించేదును. అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తును అతను వారితో చెప్పిన. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఈ చేసే బోధ అంతా ఎక్కడిదంటమ్మా? ఆ వచనంలో ఉన్న చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నాడంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో నా మాటలు అతని నోట ఉంచుతాను. నేను ఆజ్ఞాపించిన యావత్తును అతను ఏం చేస్తానమాట? వారితో చెప్పును. ఎవరితోటి? ఆయన యేసుక్రీస్తు ఎక్కడైతే బోధ చేశాడో ఆ ప్రవక్త గారు ఏం చేశాడనమాట? సందేశం తెలియజేశాడు. దేవుని పక్షంగా నిలబడి ఏం చేశాడు? ఆయన మాట్లాడాడు. అందుగురించే యోహాను సువార్త 12:48 చెప్పాడు. యేసుక్రీస్తు ఏమన్నారంటే, నేనేమనవలనో ఏం మాట్లాడవలనో తండ్రి నాకు ఆజ్ఞాపించడం మాట్లాడుతున్నాను. అంటే ఆజ్ఞాపించింది ఎవరు?
తండ్రి ఇచ్చాడు. ఎవరికి? యేసుక్రీస్తు వారికి. కాబట్టి యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మాట ఎవరైతే వినరో, ఆయన మాట వినకపోయిన పక్షంలో దేవుడు అతని గురించి ఏం చేస్తాడు పెద్ద గారు? విచారణ చేస్తాడు. రెండోది ఆయన ఏం చేస్తాడు? సర్వనాశనం చేస్తాడు దేవుడు. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు బాగు చేశారు పెదరు, చేశారు. ఆయన మాట ఎవరైనా లక్ష్య పెట్టలేదు, ఎవరైనా వినలేదు అనుకో, దేవుడు వారిని ఖచ్చితంగా ఏం చేస్తాడంటే పరుణ తీసుకుంటాడు. చూద్దాం 12:48 నుంచి చూద్దాం. నన్ను నిరాకరించి నా మాట అంగీకరించని వానికి తీర్పు తీర్చువాడు అప్పుడు కలడు. నేను చెప్పిన మాట ఎంత దిన ముందు వానికి తీర్పు తీర్చు. ఏలైనగా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవనం ఎరుగు కనుక నేను చెప్పు సంగతులు తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. దేవుడు చెప్పేశాడు. ద్వితోపదేశకాండలో తేటగానే ఏమని చెప్పాడంటే, ఏమని చెప్పడమైనా, ఇదిగో అతను మీ సహోదరుల నుండి నీవంటూ ఒక ప్రవక్తను పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుతాను, అలాగే నేను అతనికి ఆజ్ఞాపించినది అతడు వారితో చెప్పును. ఎవరు చెప్పేది? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారు భూమి మీదకి వచ్చేమన్నారంటే, నా మాటలు నిరాకరించి నన్ను అంగీకరించిన వానికి తీర్పు తెచ్చేవాడు కలడు. నేనేమనవలనో ఏం మాట్లాడవలనో నా తండ్రి నాకు ఆజ్ఞాపించినట్టుగానే మీకు బోధిస్తున్నాను. నా అంతటి నేను మాట్లాడట్లేదు, నా తండ్రి ఆజ్ఞించిన ప్రకారం మీకు ఏం చేస్తున్నాను? నేను మీకు బోధిస్తున్నాను. ఒకవేళ ఎవరైతే నా మాటలు నిరాకరిస్తారో అంచితే ఏం చేయబడతారన్నమాట? తీర్పు తెచ్చబడతారు అని చెప్తూ, నా తండ్రి ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా నేను తెలియజేస్తున్నాను. ఆయన ఆజ్ఞ నిత్యజీవనం నేను ఎరుగుతుంది కనుక నేను చెప్పు సంగతులను బట్టి తండ్రి నాతో చెప్పిన ప్రకారమే చెప్తున్నాను. అంటే యేసుక్రీస్తు చేసిన బోధ ఎక్కడ కాదు పెద్ద గారు, సొంత బోధ కాదు. దేవుడు చెప్పేశాడు, ఇదిగో నీ ప్రవక్త, ఇదిగో మోషే నీవంటే ఒక ప్రవక్తనే మీ సహోదరులకు పుట్టిస్తాను. పుట్టించిన తర్వాత అతను ప్రవక్తకు వచ్చి పరలోకం తరపున మాట్లాడడానికి వచ్చాడు. పరలోకంలో దేవుడు ఏం సంకల్పించున్నాడో, పరలోకంలో దేవుడు మానవజాతి పట్ల ఏమి తెలియజేయాలనుకున్నాడో అదన్నీ కూడా ఒకప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. కానీ దేవుడు ఏం చేసి తన కుమారుని ద్వారా మాట్లాడాడు. కుమారుని ఎలా మాట్లాడాడంటే పరలోకం నుంచి పరలోకం నుండి క్రీస్తుని అభిషేకించి పంపించాడు. క్రీస్తు ప్రవక్తగా వచ్చి ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు బాధ చేశాడు. చాలామంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు బోధన పక్కన పడేసి, మనుషులు ఏం చేస్తారు? మాటలు పక్కన పడేసి సొంత జ్ఞానంతో జీవించే వాళ్ళు ఉన్నారు, సొంత మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాస్తవానికి యేసుక్రీస్తు అన్నారు, నేను ఏం మాట్లాడవలనో ఏం అనవలనో నా తండ్రి నాకు ఆజ్ఞాపించినట్లుగా నేనేం చేస్తున్నాను మీతో చెప్తున్నాను. అంటే ఆయన సొంత బోధ ఏం చేశారు పెద్ద గారు? ఇప్పుడు ఆయన మాట వినకపోతే దేవుడు ఏం చేస్తాడంటే, ఒకటి విచారణ చేస్తాడు, రెండు ఆ వ్యక్తి ఏమవుతాడంట? సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు బోధ చేసి అది అపోస్తులకు అప్పగించారు. అపోస్తుల బోధ ఏంటో పోయినట్లయితే యేసుకి అధికారం ప్రకారంగా వ్యక్తిని దేవుడు ఏం చేస్తారన్నమాట? పరలోకం తీసుకుంటాడు. ఆయన ప్రవక్తగా అని చెప్పుకున్నాడు భూమి మీదకి వచ్చి. రెండు, ఆయన్ని దేవుడు ఆయన ఎలాగ అభిషేకించాడు? రాజుగా అభిషేకించి పంపించాడు. ఎప్పుడైతే శిలువ మరణం తర్వాత తిరిగి దేవుని కుమారుడు అంగరించబడ్డాడో పరలోకానికి వెళ్ళిన దేవుడు ఏం చేశాడు? ఆయనకి పట్టాభిషేకం అనేది జరిగింది. ఆయన రాజుకి ఏం చెప్పాడు? రెండు, ఆయన యాజకుడు. ఆయన యాజకుడిగా దేవుడు ఏం చేశాడంట? ప్రధాన యాజకుడిగా వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు నేడు ఇప్పుడు పరలోకంలో ఎలా ఉన్నాడు? ఆయన రాజుగా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా వచ్చి ఏం చేశాడు? అన్ని విషయాలు తండ్రి ఏం సంకల్పించాడో, తండ్రి ఏం చెప్పమన్నాడో, నా తండ్రి చెప్పిన మాటల ప్రకారం మీకు చెప్తున్నాను తప్ప నేనేం చేయట్లేదు, నేను మాట్లాడట్లేదు. ఇలా యేసుక్రీస్తు మాటలు మానేసి మనుషులు ఏం చేస్తున్నారంటే, వారు వేరే వాళ్ళు చెప్తున్నారు కానీ వాస్తవం యేసుక్రీస్తు అధికారం బట్టి మాట్లాడుతుంటే ఆ మాటలు మనుషులు ఏం చేయట్లేదు, లక్ష్య పెట్టలేదు. అలా లక్ష్య పెట్టలేని పక్షంలో దేవుడు ఏం చేస్తాడంటే విచారణ చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనం ఏం విశ్వసించాలంటే క్రీస్తుని విశ్వసించాలి. క్రీస్తు అన్నప్పుడు క్రీస్తుని మనము ఒప్పుకుంటున్నామంటే, విశ్వసిస్తున్నామంటే ఆయన అభిషేక్తుడని, క్రీస్తు అనే మాటలో రాజు, యాజకుడు, ప్రవక్తగా ఆయన అభిషేకించి పంపడ్డాడని, ఈ మూడు కూడా క్రీస్తు అనే మాటలో గుప్తమయ్యనే సంగతి మనకు తెలియాలి. క్రీస్తుని ఒప్పుకున్నామంటే నా రాజు, నా యాజకుడు, రెండోదే నా ప్రవక్త. ఆయన ఏం చెప్తాను విషయాన్ని నేను వింటాను. నా సొంత విషయాలు ఎవరు చెప్తున్నాను? క్రీస్తు చెప్తే ఆ విషయాలు చేస్తాను అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే పాపంలో నుండి విడిపించబడి వారు రక్షించబడతారు. కాబట్టి నీటిలోకి వెళ్ళేసరికి ఏం తెలియదంటే, మీరు సిలువ వేసిన దేవుడు క్రీస్తుగా నియమించబడ్డాడు. క్రీస్తు అంటే ఈ మూడు గొప్పమైన సత్యాన్ని మనం గుర్తించాలి. ఆ ప్రకారంగా మీరు నేను కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఈ మాటలంతా ముగిస్తున్నాను. ప్రభుబల కార్యక్రమం మన మధ్యన ఉంది కనుక మనం కార్యక్రమం కొనసాగించుకుందాం.